దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదిన వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి ఉదయకాల సమయము అనగా బుధవార దినము 10వ తారీఖు జూలై మాసము 2024వ సంవత్సరం ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 33వ కీర్తన 12వ చరణాన్ని చదువుకొని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ, జీవాధిపతి, మీ జ్ఞానమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 33వ కీర్తన 12వ చరణంలో చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్న జనులు, అంతేకాదండి, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకునేటువంటి వారు జనము ధన్యులని తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే మరి దేవాతి దేవుణ్ణి దేవుడిగా, యెహోవా దేవాతి దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉన్నటువంటి వారందరూ ధన్యులని, ఆయన దేవాతి దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనులు ధన్యులని మనకి కనబడుతూ ఉంది. మరి దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడండి. అండి సొత్తుగా ఏర్పరచుకున్నాడు. స్వకీయ జనము, నా సొంత జనమని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందును బట్టి? అబ్రహామును బట్టి, ఏమంటే ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ సంతతిలో నుంచి వచ్చినటువంటి వారి గొప్ప గొప్ప వ్యక్తులను బట్టి సొంత జనముగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడండి. మరి ఆయన్ని తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకునేటువంటి జనులు ధనుల్యులు అని తెలియపరుస్తున్నాడు. మరి ఆ స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్న దేవాతి దేవుణ్ణి ఈ జనులు మా దేవుడు, మా రక్షణకర్త, మా విమోచకుడని ఆరాధించే రీతిగా, స్తుతించే రీతిగా ఉంటే ఎంత మంచిదండి. అందుకే ఇక్కడ మనం మూడు వచనాల్లో చూస్తే దేవుడిని స్తుతించడం మంచిది, దేవుని కృతజ్ఞతతో స్తుతించాలని తెలియచేస్తున్నాడండి. ఇక్కడ 3 వచనాల్లో ఈ కీర్తన స్తుతితో మొదలైంది. నిజానికి మొదటి 3 వచనాలు స్తుతిని గూర్చే ఉన్నాయి. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఏమన్నా ఈ కీర్తనతో ఇది అనుసంధానమైంది. 32వ కీర్తనతో కూడా అనుసంధానమై ఉన్నది. దీనిని బట్టి తెలుస్తూ ఉంది మనకి. ఈ 2 కీర్తనలో కొన్ని తేడాలు ఉన్నప్పటికీ రెండింటికి సంబంధం ఉందని ఖచ్చితంగా చెప్పగలం మనం. 32వ కీర్తన భావోద్వేగాలతో కూడింది, 33వ కీర్తన హేతుబద్ధమైనది, 32 అనుభవంతో కూడినది, 33 విశ్లేషణతో కూడింది. దేవుని క్షమాపణ గురించింది అయితే 32, అలాగే 33 దేవుని శక్తిని గురించింది. దేవుని దయను చూపిస్తూ ఉంటుంటే 32వ కీర్తన, 33వ కీర్తన దేవుని అధికారాన్ని, ప్రభుత్వాన్ని చూపిస్తూ ఉందండి. హృదయానికి సంబంధించింది అయితే 32వ కీర్తన, అలాగే 33వ కీర్తనలో పరలోకానికి సంబంధించింది కనబడతా ఉంది. 32వ కీర్తనలో మన పాపాలు క్షమించబడ్డాయని సంతోషంతో స్తుతిస్తాం. అయితే పాపము విశ్వమంతటిని అపవిత్ర పరుస్తుందని 33వ కీర్తనలో మనం దేవుని స్తుతిస్తాం. ఎందుకంటే మన పాపాలను క్షమించిన దేవుడే విశ్వమంతటిని తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు అండి. అంటే లోకమంతటిని మనం కృతజ్ఞతతో ఆయనను స్తుతించడంలో ఆశ్చర్యమేమీ లేదండి. అందుకని 32వ కీర్తన 33వ కీర్తన 2వ వచనంలో సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలంతో ఆయనను కీర్తించుడి, 3లో ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. తెలియపరుస్తున్నాండి, ఆయన గూర్చి నూతన కీర్తన పాడండి, ఉత్సాహధ్వనితో ఇంపుగా సంతోషంగా వాయించండి. పాత అంశం అయినా క్రొత్త పాట పాడాలి. పాత నిబంధనలో 6 కొత్త పాటలు ఉన్నాయని, వాటిలో 6 కీర్తనలో ఉన్నాయని, 33, అలాగే 3లో 43, 40వ కీర్తన 3వ చరణంలో, 96వ కీర్తన 1వ చరణంలో, 98వ కీర్తన 1వ చరణంలో, 144వ కీర్తన 9వ చరణంలో,
149వ కీర్తన 1వ చరణంలో ఏమంటే ఒకటి మాత్రం యెషయా గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో ఉందని. కొత్త పాట అంటే అంతకు ముందు ఎప్పుడు విననిది అని అర్థం. నూతన కీర్తన రాయాలంటే నూతన ఆలోచనలు రావాలి. దేవుడు గూర్చిన మన ఆలోచనలో నిత్యం నూతనంగా ఉండి ఆయన గొప్పదనాన్ని, ఆయన ఆశ్చర్యకార్యాలు నూతనంగా తెలుసుకోవాలి. కీర్తన స్తుతితోనే ఆరంభమైంది. అందుకే ఇంకా మనం చూస్తే 4 నుంచి 9 వచనాల్లో దేవుని యొక్క శక్తి మన ఆలోచనలు వెంటనే దేవుని వాక్యం మీదకు వెళ్తాయి. ఆయన శక్తి ఆయన వాక్యంలో ఉంది. ఆది యందు వాక్యం ఉండిన వాక్యం, దేవుని వద్ద ఉండిన వాక్యం, దేవుడై ఉండిన వాక్యమైన యేసు ప్రభు వారు ఈ లోకానికి ఏమంటే వచ్చినప్పుడు వాక్యం మనం గ్రహించి అర్థం చేసుకునేలా చేయబడ్డది. ఎందుకంటే ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించింది. కీర్తనాకారుడు వాక్యంలో ఉన్న ఆయన శక్తిని 4 విధాలుగా వివరించాడు. ఈ విషయం ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా రాయబడ్డది. దేవుని వాక్యంలో ఉన్న నైతిక శక్తి 4-5 వచనాల్లో కనబడుతుందండి. 33వ కీర్తనలో యెహోవా వాక్యము యథార్థమైనది, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేసినదంతయు నమ్మకమైనది. 5వ వచనంలో ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నదే. ఏమంటే ఎంత చక్కటి అమూల్యమైన మాటలండి. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్న లోకం ఆయన కృపతో నిండి ఉన్నది. లోకం ఈ దినాల్లో తన ఏమంటే లంగర్ను కోల్పోయింది. మనం వాడ యొక్క త్రాళ్లను విప్పివేసి కొట్టుకొని పోనిస్తున్నాము. దానికి తెరచాప కానీ, చుక్కాని కానీ, దిక్సూచి కానీ, చక్రము కానీ లేవు. మనం నేర్చుకున్న నైతిక విలువలని ప్రమాణాలనే వదిలేసి అందువలన ప్రజలు దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే అందువలన ప్రజలు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారండి. చిన్నపిల్లలకు మంచి చెడులు గురించిన గ్రహింపు లేకపోవడం వలన పాఠశాలకు రాగానే ఏమంటే అనేకమైన మత్తు పదార్థాలకి, అనైతిక ప్రవర్తనకి బానిసలైపోతున్నారండి. దేవుని బిడ్డలను గమనించండి. 6-7 వచనాల్లో దేవుని వాక్యంలో బయలుపరచబడిన దేవుని శక్తి. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహం కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడాయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడాయనే, నక్షత్రాలను వాటి స్థానంలో ఉండుమని చెప్పిన సర్వశక్తి గల ఆ మాటే బైబిల్ పూటలో బైబిల్ పుస్తకంలో ఊపిరిని ఊదిందండి. దేవుని బిడ్డలను గమనించండి. ఖగోళ శాస్త్రజ్ఞులు 50 సంవత్సరాలుగా ఒక విషయాన్ని గమనిస్తున్నారంట. అదేంటంటే మనం విశాలంగా వ్యాపిస్తున్న విశ్వంలో నివసిస్తున్నాం. నక్షత్ర మండలాలన్నీ గంటకు 10 లక్షల మైళ్ళ వేగంతో మన నుండి దూరంగా వెళ్ళిపోతున్నాయి. మన నుండి దూరంగా వెళ్ళిపోవడానికే అవి వేగంగా ప్రయాణిస్తున్నాయి. వాటిలో కొన్నిటి దూరం మన ఊహకు అందదని ఈ మధ్యకాలంలో ఖగోళ శాస్త్రజ్ఞులు అతి కాంతివంతమైనటువంటి నక్షత్ర మండలాలని ఫోటో తీశారంటండి. అవి భూమికి కొన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయంటండి. చూడండి ఎంత గొప్ప శక్తో. 33:8 చూస్తే దేవుని వాక్యంలో ఉన్న కదిలించే శక్తి. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఈ విశాల విశ్వం వెనక సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన ముందు మనం భయభక్తులతో నిలబడాలి. అటువంటి దేవుని గురించిన ఆలోచనలతో మనుషులు కదిలించబడాలి. అటువంటి ఆలోచనలను ప్రక్కకు నెట్టి వేయడం తగదని తెలియపరుస్తున్నాడు. ఇంకా సరిపోల్చలేని దేవుని శక్తి 33:9 కనబడుతుంది. ఆయన మాట సెలవేయక ఆ ప్రకారం ఆయన ఆజ్ఞాపించక కార్యం స్థిరపరచబడిను. కలుగునుగా కనగానే వెలుగు కలిగింది. ఆయన పలికిన ఒక్క మాటతో విశ్వం 15 లక్షల కాంతి సంవత్సరాలనే అంతరిక్షంలోకి పంపిందంటండి. ఎంత గొప్ప దేవుని ఏర్పాటండి. అందుకే 10:19 దేవుని యొక్క ఏర్పాట్లు కనబడతాయి. దేశంలో వారి తీర్మానాలు 33వ కీర్తన 10:12 దేవుని వాక్యాన్ని ఎదిరించే వారి గురించి 33వ కీర్తన 10:11 కనబడతా ఉన్నాయండి. ఇంకా దేవుని వాక్యాన్ని స్పందించేవారు 33వ కీర్తన 12వ చరణంలో కనబడుతుంది. ప్రపంచ దేశాలు వాటి గమ్యాలు దేవుడు ప్రజాజాతుల్ని చూస్తూ ఉన్నాడని, దేవుడు వారి స్వభావాలు చూస్తున్నాడని, దేవుడు ఆయన ప్రజల్ని రక్షించబడిన వారికి సహాయమని,
రక్షించబడిన వారి సంతోషం అని, రక్షించబడిన వారి నిరీక్షణ అని తెలియజేస్తూ ఉందండి. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనము ఇప్పుడు స్తుతించేవారిగా, గణపరిచేవారిగా ఉండాలి. అందుకే యెహోవాను తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఏమంటే బుద్ధి కలిగిన కన్యకలం ఎంత ధన్యులయ్యారండి. ఆ రీతిగా మనం ఉండాలని ప్రభునామంలో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించును కాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరికి తోడి ఉండి కాపాడును కాక. ప్రభు పనులు మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.